వెల్కమ్ టు ద డే 1 ఆఫ్ 0 to CI ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సిరీస్. ఈ రోజు మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పడం కాదు, చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో మనం ఒక చిన్న వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఒక బటన్. అండ్ నెక్స్ట్ దీనికి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లో లాగిన్ అవ్వగానే అవి సేవ్ అవ్వాలి, ఒక డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఆ సేవ్ అవ్వడానికి మనం చిన్న ఫ్లాస్క్ మనం బ్యాక్ ఎండ్ అయితే క్రియేట్ చేసి డేటాబేస్ ని కనెక్ట్ చేస్తున్నాం. సింపుల్ SQL లైట్ అయితే నేను చేస్తాను. నొక్కగానే బ్యాక్గ్రౌండ్ లో సర్వర్ కి వెళ్తుంది రిక్వెస్ట్ అండ్ సేవ్ అవుతుంది. ఇది బ్యాక్ ఎండ్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ రెండు నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అండ్ ఈ సిరీస్ అయిపోయాక మనం నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకొకటి మీ రెస్పాన్సెస్. ఈ రోజు టాస్క్ వచ్చేసి మీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కి ఏ టెక్నాలజీస్ యూజ్ అవుతాయో మీరు రీసెర్చ్ చేసి నాకు రెస్పాన్స్ అయితే పంపించండి. నేను గూగుల్ ఫామ్ లింక్ అయితే నా బయోలో ఇచ్చాను. అండ్ అట్లాగే మీ వాట్సాప్ నెంబర్ కూడా పెట్టండి. దాంట్లో నేను మన వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి సపరేట్ గా ఈ సిరీస్ కోసం అయితే నేను క్రియేట్ చేసింది. అండ్ లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది అది పోస్ట్ చేయండి. ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక ఇమేజ్ పెట్టి పోస్ట్ చేయండి. ఎందుకు లింక్డ్ఇన్ అంటే మాక్సిమం ఇప్పుడు అన్ని లింక్డ్ఇన్ లోనే అయితే లాయర్స్ అయినా కంపెనీస్ అయినా అప్లై చేయడం అయినా ఆన్లైన్ లో చేస్తారు కదా. ఒకప్పుడు ఫిజికల్ గా ఎక్కువ ఉంటుండే, బట్ ఇప్పుడు ఆన్లైన్ లోనే ఎక్కువ అయిపోతున్నాయి. ఆన్లైన్ లో అంటే మోస్ట్లీ లింక్డ్ఇన్ లోనే. మీరు డైలీ నేను చెప్పింది పోస్ట్ చేస్తే మీరు అప్లై చేయడం కాదు, కంపెనీసే మీ దగ్గరకు వచ్చి మీకు ఒక ఇంటర్న్షిప్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ సిరీస్ అయిపోయే లోపే. సో అది మర్చిపోకండి.